వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రేవునూరు శ్రీనివాసులరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్, పిఎస్ఆర్ డాబా ప్రొపైటర్, వింజమూరు, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా అల్లూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో వేణుగోపాల స్వామికి, గోదాదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 16 మంది జంటలతో 11 రకాల ప్రసాదాలు తయారు చేయించి 108 గిన్నెల్లో గోదాదేవి అమ్మవారు వేణుగోపాల స్వామికి సమర్పిస్తున్నట్లుగా అర్చకులు స్వామి అమ్మవార్లను గోదాదేవి అలంకారం చేసి ఉంచి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేను ఉంచుకోమని చెప్పను. సాయి దండ బాగుంది. సాయి దండ బాగుంది. సత్యవనా సాయి దండ సాయి సెల్ 40,000. కావాలంటే అడ్డమే తీయాలి. బాగా వస్తుంది. విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నర్రావుల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో తుత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల వైద్యాధికారి ఆయుబ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా స్వామి వివేకానందకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఇతర ప్రాణాలను కాపాడుకోవచ్చు అన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మోటివేటర్ భాస్కర్ రావు, టెక్నికల్ సూపర్వైజర్ శ్రీనివాసరావు, సంస్థ సభ్యులు రామయ్య, సురేష్, కృష్ణ, రాజా, శ్రీకాంత్, నాయిబ్ రసూల్, రెడ్ క్రాస్ సిబ్బంది లక్ష్మీ ప్రసన్న, శ్రీలక్ష్మి, పెంచుల మా బ్రదర్ ఉంది ముందు బాగా
చాగంటే కోటేశ్వరరావు గారు చెప్పారు. ఉన్నాడు సార్, మా కాదా సార్ స్కూల్ అయ్యేటప్పటికి నెల్లూరు రంగనాయక స్వామి ఆలయంలో శ్రీ ఆండాల్ గోదాదేవికి మళ్లీ మన్ని కూడారవల్లి ఉత్సవం జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీమద్ఖండకోటి బ్రహ్మాండ నాయక రంగనాథనుடைய అనుగ్రహం. వాద్యం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన ఈ రోజు కావలి పట్టణంలోని శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్టీసీ కోడెల నందు గల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కావలి పట్టణంలో ఆర్టీసీ కూడల్లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. వివేకానంద జయంతి ఈరోజు అత్యంత ఘనంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషదాయకం. శ్రీ స్వామి వివేకానంద గారు 1863లో కలకత్తాలో జన్మించడం జరిగింది. అయితే శ్రీ స్వామి వివేకానంద ప్రతి ఒక్కరికి కూడా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతమైన స్వామిగా ఈరోజు మనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని టికెట్ల కేటాయింపులో బీసీలకు వైఎస్ఆర్సీపీలో తీవ్ర అన్యాయం, అవమానం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీలు, మా ఎస్సీలు, మా మైనార్టీలు అని చెప్పి మాయమాటలు చెప్తూ ఒకవైపు బీసీల పైన, ఎస్సీల పైన, మైనార్టీల పైన దాడులు చేస్తూనే మరి ఒక నియంతలాగా బీసీలను బానిసలుగా చేస్తూ అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరి చేతుల్లో ఒక చూడడం జరుగుతోంది. మరి ఇలాంటి పరిస్థితిని భరించలేక మరి మొన్ననే కర్నూలుకు చెందినటువంటి పద్మశాలి సామాజిక వర్గం చెందినటువంటి బీసీ నాయకుడు ఎంపీ
ఆయన వైసీపీ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అదేవిధంగా చాలామంది బీసీలు అందరూ కూడా వైసీపీ పార్టీని వదిలి వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగదనేది వాస్తవము. ప్రత్యేకంగా బీసీలను ఒక నియంత్రణలాగా దౌర్జన్యాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం ఒక రావణ కాష్టంలాగా అస్తవ్యస్తంగా, అటు వ్యవస్థలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఎక్కడ చూసినా మరి ఆదాయం లేదు, అభివృద్ధి లేదు. ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయాయి, కొత్త కంపెనీలు రావడం లేదు, పెట్టుబడులు రావడం లేదు. పూర్తిగా రాష్ట్రం వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతో పరిపాలన పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము బీసీలకు ఒకటే తెలియజేస్తున్నాం. ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆనాటి నుంచి బీసీలు ఎవరైతే ఉన్నారో సామాన్యులు కానీ పేదలు కానీ బీసీ వర్గాలకు చెందిన వారు కింది స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఎంతోమందిని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వివేకానంద చూపిన మార్గంలో యువత పయనించాలని, నిస్వార్థంగా సేవలు అందించడానికి ముందుకు రావాలని రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ రక్త కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి లెట్స్ యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవాలలో భాగంగా వారం రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల యువతతో అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. వారంలో 500 మంది కొత్త రక్తదాతలను సమీకరిస్తామని, ప్రతిభ ఉన్న యువతను గుర్తించి సత్కరించామని వివరించారు. ఈ కార్యక్రమంలో విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ అధ్యాపకులు డాక్టర్ మీసాల సుశీలను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన రక్తదాన కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ ఏవి హనుమంత కుమార్ 61వసారి, సోమనాథ్ 9వసారి, బాలసాయి 7వసారి రక్తదానం చేయగా వారిని రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బాధ్యులు దాంశెట్టి సుధీర్ నాయుడు, గంధం ప్రసన్నాంజనేయులు, కలికి శ్రీహరిరెడ్డి, కె హరినారపరెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, పల్లకి లోకేశ్వర్. నెల్లూరు జిల్లా కావలిలో ప్రతి ఏటా జరిగే సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా కావలి వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో స్నేహ యూత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. భారీ లైటింగ్ సెట్టింగ్లతో, మ్యూజికల్ నైట్తో, కల్చరల్ ప్రోగ్రామ్స్తో కనువిందు చేస్తారు. ఈ ఉత్సవాలు రేపటి నుంచి ఘనంగా నిర్వహిస్తారు. సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి సాయి వివరిస్తారు. సాయి, రేపటి నుంచి వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. అక్కడ పరిస్థితి ఏంటి? హాయ్, నమస్తే. సంక్రాంతి పండుగ వేళ కావలి కలపవల్లి కలుగొల శాంభవి అమ్మవారి ఉత్సవాలను నిర్వాహకులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా భారీ విద్యుత్ తోరణాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకొని ఉన్నాయి. ఇదే విధంగా స్నేహ యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరిన్ని వివరాలు స్నేహ యూత్ నిర్వాహకులు ఇక్కడే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాని పరిస్థితి, ఎప్పటికీ పూర్తి అవుతాయి? ఎప్పటి నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి? రేపు సాయంత్రానికల్లా మొత్తం పూర్తి అయిపోతాయి. 14వ తారీఖు నైట్ వచ్చేసి నెల్లూరు, వైజాగ్, హైదరాబాద్ వచ్చే గొప్ప బేబీ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే ఈ ఆనవాయితీ అంటే అమ్మవారికి సంబంధించిన సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి మొదలైంది? అంటే మీ ఆధ్వర్యంలోనే పూర్వీకుల నుంచి ఏమన్నా మీరు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి? 1993 నుంచి ఈ ఉత్సవాలు, ఈ కార్యక్రమం నిర్వహించడం మొదలుపెట్టాము. ఈ ఉత్సవాలు మా ఆధ్వర్యంలో నుంచే జరుగుతున్నాయి. సార్, ఏర్పాట్లు అన్నీ కూడా భారీ ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి. ఏ విధంగా మీరు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు? కావలి పట్టణ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. అదేవిధంగా ఎప్పటి నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి? ఎన్ని రోజులు జరుపుతారు? 12వ తారీఖు కుంగపుస్తూరు మొదలు పెడతాము, అనగా ఈ రోజు నుంచి. 13 వచ్చేసి అన్నదానము, 14 వచ్చేసి
గొప్ప డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 15 వచ్చేసి నెల్లూరు, వైజాగ్, హైదరాబాద్ వారిచే గొప్ప డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 16 సీనియర్ సిటిజన్స్కి గొప్ప డ్రామా. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కానీ వేరే ఏదన్నా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏమైనా ఉన్నాయి? 13వ తారీఖు అన్నదాన కార్యక్రమం గొప్పగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా స్నేహ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తున్నామని చెప్పిన నిర్వాహకుల పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో సాయి, సిఎండి న్యూస్, కావాలండి. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉదయం దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రోచ్చారణలతో అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు. పార్వతీ పరమేశ్వరులు కళ్యాణంలో కన్యాదానం చేసేందుకు మహావిష్ణువును, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చారణలతో ఆహ్వానించారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపు భృంగి వాహనంలో శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రేవునూరు శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పల్లాల ప్రసాద్ రెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్, పిఎస్ఆర్ డాబా ప్రొపైటర్, వింజమూరు, నెల్లూరు జిల్లా.